Hi friends, this is Surekha from ZPHS School. Today I am going to explain the topic is basic computer operations. A computer system consisting of any two main parts. What are their hardware and as well as software. Here, a computer system consisting of any two main parts, hardware and software. The physical parts that we can see and touch are called as an hardware. మనం ఏంటి ఆ ఫిజికల్ పార్ట్స్ ఏవైతే మనం చూడగలుగుతామో టచ్ చేయగలుగుతామో వాటిని హార్డ్వేర్స్ అంటారు. కమింగ్ టు సాఫ్ట్వేర్, మనం దేన్నైతే టచ్ సాఫ్ట్వేర్ ఏంటి వీ కెన్ నాట్ ఏబుల్ టు టచ్, మనం దాన్ని టచ్ చేయలేము బట్ చూడగలుగుతాం. ఓకే, ఏం చూడగలుగుతాం? అవుట్పుట్ని మాత్రమే చూడగలుగుతాం. ఇంటర్నల్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏదనేది మనకు తెలియదు. సో దిస్ ఈస్ కాల్డ్ as a software. Examples of the software is keyboard, monitor, CPU. Coming to software, examples is OS, Microsoft Office and Firefox. These are all the examples for the software. Coming to hardware and software, this is the best picture for what are the softwares and what are the hardware components. See here, hardware, monitor, CPU. Okay, monitor, CPU, keyboard, headphones, printers, speakers, next floppy disk, next mouse. These are all called as an hardware anamata. Ee parts annitni emantaru hardwares antaru. Okay, coming to this one, software. What are the softwares you are having? Google Chrome, next Java, Opera Menu, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎగ్జాంపుల్స్. ఓకే, వీటన్నిటిని మనము సాఫ్ట్వేర్స్ అంటాము. ఏదైతే కీబోర్డ్, మానిటర్ ఇవైతే ఉన్నాయో వాటిని మనం హార్డ్వేర్స్ అంటాము అనమాట. మనం ఏదైతే ఎక్కువగా యూస్ చేసుకుంటుంటామో వాటిని హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. The most important software in any computer is operating system. Okay, some of the most commonly used operating systems for the laptops and desktops are Ubuntu, Microsoft Windows and Mac OS. Okay, ఎక్కువగా యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ మనం అన్నిట్లో ఏ సిస్టంలో అన్నా సరే ఎక్కువగా యూస్ చేసేది ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ని. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్స్లో మనం చూస్తుంటాం. కానీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఏంటేంటివి అవి? ఉబుంటు అనేది కూడా ఒక టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్. ఓకే, ఇవి 3 కూడా సబ్ ఆపరేటింగ్ సిస్టమ్సే, కానీ డిఫరెంట్. ఓకే, వాటి యొక్క ఆపరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, దీస్ 3 ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. See, mobile devices also have operating systems that helps them perform their functions. మొబైల్ డివైసెస్ కూడా కొన్ని ఆపరేషన్ సిస్టమ్స్ ఉంటాయి, అవి కూడా వాటి యొక్క ఓన్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, సమ్ ఆఫ్ ద మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి మొబైల్కి కూడా. ఏంటేంటివి అవి? యాపిల్ ఐఓఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ ఆండ్రాయిడ్. యాపిల్ ఐఓఎస్ ఎక్కడ చూస్తాం మనం? ఐఫోన్లలో ఎక్కువగా యూస్ చేయడం చూస్తుంటాం. కమింగ్ టు ఆండ్రాయిడ్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం డే బై డే యూస్ చేసే మొబైల్స్లలో ఉన్న ఆండ్రాయిడ్ ఏంటి వర్షన్ ఏంటిది? అది గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అని అంటారు కదా. అంటే ఏంటి? ప్రతి ఒక్క మొబైల్లో వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుందన్నమాట. ఆల్ ద కంప్యూటర్ అప్లికేషన్స్, ఏ అయితే కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయో, ఏంటేంటివి? బ్రౌజర్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, లేకపోతే మీరు ఆడుకునే గేమ్స్ కావచ్చు, లేకపోతే చాలా ఫీచర్స్ మీరు చూస్తూ ఉంటారు. ప్లే స్టోర్ కానీ, ఇంకా క్లౌడ్స్ కానీ, టైమ్, ఇవన్నీ ఏంటి? అప్లికేషన్స్ ఏనమాట. ఇవన్నీ కొన్ని కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, ఆల్సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ పర్ఫార్మ్స్ అ పర్టికులర్ ఫంక్షన్స్. ఇవి కూడా కొన్ని ఇవి కూడా ఆపరేటింగ్ సిస్టంలోని ఒక అప్లికేషన్సే. అవి కూడా కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాయా లేదా? చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు వచ్చేసి మీరు ఫొటోస్ సెండ్ చేయాలనుకుంటున్నారు. దేన్ని యూస్ చేస్తారు ఫొటోస్ సెండ్ చేయాలంటే? చెప్పండి. ఎక్కువగా ఏం చేస్తారు? ఇప్పుడు నవ్వే డేస్లో ఎక్కువగా యూస్ చేస్తుంది ఏంటి? వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలని ఎలా సెండ్ చేస్తున్నారు? మెయిల్స్కి సెండ్ చేసుకుంటున్నారు. ఇవి కూడా ఏంటి? అప్లికేషన్సే కదా, కంప్యూటర్ యొక్క అప్లికేషన్సే. ఇవి మనం మొబైల్లో యూస్ చేస్తున్నామా లేదా?
Yes, we are using in your mobiles. Yes or no? Coming to next. Starting a computer. మనం కంప్యూటర్ని ఎలా స్టార్ట్ చేయాలి? టు స్టార్ట్ ఏ కంప్యూటర్, ఫస్ట్ కంప్యూటర్ స్టార్ట్ చేయాలంటే ప్రెస్ ద పవర్ బటన్ ఆన్ ద సిపియు. దిస్ విల్ స్టార్ట్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిస్ప్లేస్ ద విండోస్ డెస్క్టాప్ ఆన్ ద మానిటర్. ఫస్ట్ ఏం చేస్తారు? కంప్యూటర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్విచ్ ఆన్ ద పవర్ సప్లై బటన్. నెక్స్ట్ స్విచ్ ఆన్ ద పవర్ బటన్ ఆఫ్ ద సిపియు. సిపియుకు ఉన్న బటన్ని ప్రెస్ చేస్తాం. ఏం చేస్తుంది అది? దిస్ విల్ హెల్ప్. ఏం చేస్తుంది అది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. తర్వాత అండ్ డిస్ప్లే ద విండోస్ డెస్క్టాప్ ఆన్ ద మానిటర్. ఎప్పుడైతే సిస్టమ్ ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది జరుగుతుందో, అంటే పవర్ బటన్ ఆన్ చేసామో ఆటోమేటిక్గా డెస్క్టాప్ మనకి మానిటర్ అనేది ఆన్ అవుతుంది. అంటే డెస్క్టాప్ ఆన్ అవుతుందా, ఆన్ అవ్వదా? ఆన్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ మీకు మానిటర్లో కానీ మీ సిపియూలో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఇట్ విల్ నాట్ ఓపెన్. అంటే ఏంటి? ఏదో ఒక మెసేజ్ చూపిస్తుంది మనకి, నోటిఫికేషన్ మెసేజ్ ఏదో ఒకటి వస్తుంది, ఇట్లా ప్రాబ్లం అయింది, మీకు అప్డేట్స్ ఉన్నాయి చేసుకుంటారా, ఇలాంటివి మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్? బేసిక్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ వెన్ ఏ కంప్యూటర్ స్టార్ట్స్. ఎప్పుడైతే కంప్యూటర్ కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందని చెప్పాను, కానీ అట్లా బేసిక్గా యూస్ చేసే ఆపరేషన్స్ ఏంటి చూద్దాం. ద బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ ఫస్ట్ డస్ ద సెల్ఫ్ టెస్ట్. ఫస్ట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టెస్ట్ ద సెల్ఫ్ టెస్ట్. ఓకే, అదేంటో చూద్దాం. ఇఫ్ ద సెల్ఫ్ టెస్ట్ షోస్ దట్ ద సిస్టమ్ ఈజ్ ఫైన్, ద బయోస్ విల్ లోడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సెల్ఫ్ టెస్ట్లో అంటే దాని కొన్ని టెస్ట్ పర్ఫామ్ చేసుకుంటుంది, అది మనకు కనిపించదు. అది ఏం చేసుకుంటుంది అని మనకు కనిపించదు, మనం చూడలేము కూడా. వాడు ఎందుకు? అదొక సాఫ్ట్వేర్ కాబట్టి, అది సాఫ్ట్వేర్ అప్లికేషన్ కాబట్టి అది ఏమైతే ఆపరేషన్ అది పర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫైన్గా ఉంటుంది, సిస్టమ్ బాగుంది, ఓకే వెల్ అండ్ గుడ్ అనిపించినప్పుడు మాత్రం మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం అనమాట. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఇన్ యువర్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? లాగిన్ అండ్ లాగౌట్. దీస్ టూ ఆర్ కమాండేటరీ ఫర్ ఎవ్రీ కంప్యూటర్. ఇవి రెండు ప్రతి ఒక్క కంప్యూటర్కి కామన్. వెన్ మల్టిపుల్ పీపుల్ యూజ్ ద సేమ్ కంప్యూటర్, ఈచ్ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ ఫైల్స్ అండ్ అప్లికేషన్స్. అవునా కదా? ఎప్పుడైనా సరే ఒక ఇప్పుడు మీ ఇంట్లో ఉందమ్మా, మీ ఇంట్లో ఒక సిస్టమ్ ఉంది, నువ్వు మీ అన్న మీ చెల్లెలు ఎవరెవరో వాడుకుంటూ ఉంటారు నాన్న. ఏమవుతుంది ఆ టైంలో? మీ బ్రదర్ దగ్గర ఒక సపరేట్ డేటా ఉంటుంది, మీ సిస్టర్ దగ్గర ఒక సపరేట్ డేటా ఉంటుంది. అంటే తన డేటాను మీరు చూడగలుగుతున్నట్టే కదా, మీ సిస్టర్ డేటాను చూడగలుగుతున్నట్టే కదా. అంటే ఏంటి? నీ డేటా వేరే వాళ్ళకి కనిపించకుండా ఉండడం కోసం నువ్వేం చేయాలి? ఏం చేస్తావు? లాగిన్ అండ్ లాగౌట్ అనేది క్రియేట్ చేసుకుంటావు. ఏమవుతుంది దీన్ని చేసుకోవడం వల్ల? లాగిన్ అండ్ లాగౌట్ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది? అథెంటికేటెడ్ పీపుల్ మాత్రమే డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. అనథెంటికేటెడ్ పీపుల్ని డేటాని యాక్సెస్ చేయలేరు. అంటే ఏంటి? ఎవరికైతే నీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు. నీ లాగిన్ ఐడి, నా పాస్వర్డ్ నాకు తెలుసు, నేను ఈజీగా డేటా యాక్సెస్ చేయగలుగుతాను. పాస్వర్డ్ ఏంటి? మీరు ఏదైనా పెట్టని, మీరు ఏ పాస్వర్డ్ అయినా పెట్టని, మీరు పాస్వర్డ్ ఎవరైనా అడిగితే చెప్తారు కదా, కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. అవునా కదా? ఓకే, లాగిన్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటే మాత్రమే మీరు ఆ పర్సన్ వచ్చేసి ఆ కంప్యూటర్లోకి లాగిన్ అవ్వగలుగుతారు అనమాట. నెక్స్ట్, టు మేక్ షూర్ నో బడీ ఎల్స్ సీ యువర్ వర్క్, యూ హ్యావ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. నీకు కంపల్సరీగా నీకు వేరే వాళ్ళు నీ డేటాను చూడకూడదు అని అనుకుంటున్నప్పుడు మాత్రమే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఏ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఈజ్ లైక్ అ కీ టు ద లాక్ విచ్ అలౌస్ యూ టు సీ ద కంప్యూటర్. ఓకే, లాగిన్ అండ్ పాస్వర్డ్ అనేది కూడా ఒక కీ లాగా. ఇప్పుడు మీరు మీ ఇంటికి వేసుకొని వెళ్తారు, ఆ కీ అనేది 2 స్పేర్ కీస్ ఉంటే అదర్ పర్సన్ కూడా వచ్చి ఓపెన్ చేయొచ్చు. స్పేర్ కీ లేకపోతే ఆ మనిషి వచ్చేదాకా మీరు అక్కడ వెయిట్ చేయాలా లేదా? ఆ పర్టికులర్ పర్సన్ రీచ్ అయ్యేంత వరకు మీరు అక్కడ వెయిట్ చేస్తారు. సేమ్ అలానే ఆ లాగిన్ అండ్ పాస్వర్డ్ అనేది కూడా ఒక కీ అనమాట. ఇది తెలిసిన వాళ్ళు మాత్రమే మీరు సిస్టంలోకి ఎంటర్ అవుతారు, తెలియని వాళ్ళు నో, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ యువర్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, విండోస్లో మనం సిస్టమ్ని ఎలా షట్ డౌన్ చేస్తాం. అలానే ఉబుంటు అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పానా లేదా మీకు స్టార్టింగ్ ఇందాక స్లైడ్లో? సో ఉబుంటు అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దాంట్లో ఎలా షట్ డౌన్ అవుతారో ఇక్కడ ఈ స్లైడ్లో చూపిస్తున్నాను చూడండి.
విండోస్లో వచ్చేసి మీకు లెఫ్ట్ బాటమ్ లెఫ్ట్లో వచ్చేసి మీకు విండోస్ అని సింబల్ ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద విండోస్ సింబల్, మీరు ఎప్పుడైతే విండోస్ సింబల్ని క్లిక్ చేస్తారో ఇట్ విల్ ఓపెన్ ద వన్ స్మాల్ నోటిఫికేషన్. ఒక చిన్న విండో ఒక చిన్న పేజ్ ఓపెన్ అవుతుంది. దట్ మీన్స్ నాట్ ఏ పేజ్. క్లిక్ చేయగానే ఇట్ విల్ షో సమ్ అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్స్ని చూపిస్తుంది అనమాట. అక్కడ మీకు షట్ డౌన్, రీస్టార్ట్ ఇలా చాలా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి చాలా అప్లికేషన్స్ ఉంటాయి, నోట్ ప్యాడ్ అని ఇలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. బట్ మీకు కార్నర్లో ఉంటుందమ్మా. యూ ఆల్ షుడ్ అబ్జర్వ్, షట్ డౌన్ చేయడానికి కార్నర్లో ఉంటుంది. వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దట్ షట్ డౌన్ బటన్, ఎప్పుడైతే మీరు ఆ షట్ డౌన్ బటన్ని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది షట్ డౌన్ అవుతుంది. సేమ్ హియర్ సి, ఇక్కడ వచ్చేసేసి సేమ్ షట్ డౌన్ బటన్ ఉందా లేదా ఉబుంటులో కూడా. సో ఇక్కడ కూడా అంతే, షట్ డౌన్ ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్స్కి షట్ డౌన్ అనే ఆప్షన్ కంపల్సరీగా ఉంటుంది. మీరు ఆ షట్ డౌన్ క్లిక్ చేస్తేనే మాత్రమే సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. మీరు షట్ డౌన్ చేయకుండా డైరెక్ట్గా కూడా ఆఫ్ చేయడానికి ఛాన్స్ లేదు. డైరెక్ట్గా ఎప్పుడు సిస్టమ్ని ఆఫ్ చేయకూడదు. యూ షుడ్ షట్ డౌన్ ద సిస్టమ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో అవుట్. ఓకే, దిస్ ఈస్ ద షట్ డౌన్ ఆప్షన్స్ వేర్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ యువర్ కంప్యూటర్. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. See, you can shut down the computer in Ubuntu by clicking the system at the top right and then click on the shutdown button. Okay, next, coming to next, using the keyboard ni use chesi. A keyboard is an input device to type text, numbers and commands into a computer. కీబోర్డ్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్నాం. కీబోర్డ్ అనేది ఏంటిది? ఇన్పుట్ డివైస్. దీని నుంచి మనం ఏమేమి డేటా ఎంటర్ చేయొచ్చు? టెస్ట్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఏదన్నా టైప్ చేయొచ్చు. ఏంటిది? నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయా ఉండవు కీబోర్డ్లో. సో ఆల్ఫాబెట్స్ యూస్ చేసుకొని మీరు టెస్ట్ ఎంటర్ చేయగలుగుతారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఏమైనా కమాండ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, కమాండ్స్ కూడా మీరు కీబోర్డ్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. ఓకే, కమింగ్ టు నెక్స్ట్. Here we are having total 7 types of function keys. 7 types of keys we are having. Now see the keyboard picture. Okay, now see the keyboard picture ma. Here, this is the function key, command key, navigation key, numeric key, navigation key. Navigations key is 2 types. ఓకే, వన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద డైరెక్షన్ పర్పస్ కీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. పంక్చువేషన్ కీస్ అంటే కామా, కోలన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ అనమాట. నెక్స్ట్, కంట్రోల్ కీస్ అంటే ఏంటి? షిఫ్ట్, కమాండ్, కంట్రోల్, ఆల్టర్, క్యాప్స్ లాక్, ట్యాబ్. ఓకే, వీటన్నిటిని ఏమంటారు? కంట్రోల్ కీస్ అంటారు. విండో కీ అంటే ఏంటి? ప్రతి ఒక్క కీబోర్డ్ మీద విండోస్ కీ అనే విండోస్ సింబల్ తోటి ఒక కీ ఉంటుంది. ఆ కీని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, వెన్ ఎవర్ యు ఆర్ ప్రెస్ ఆన్ ద విండోస్ బటన్, ఆటోమేటికలీ ఇట్ ఓపెన్స్ సమ్ అప్లికేషన్ ఫైల్స్. ఓకే, సమ్ అప్లికేషన్స్ని చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద కీస్ దట్ వీఆర్ యూజ్డ్ టు ఎంటర్ ద టెస్ట్. ఓకే, నెక్స్ట్, coming to next slide, using a mouse. A mouse is a small device that you can use to move, select and open items on your computer screen. ఎందుకు వాడతారు మౌస్ని? ఆ మౌస్ ఈజ్ అ స్మాల్, ఇది ఒక చిన్న డివైస్ అనమాట. ఏం చేస్తారు ఆ చిన్న డివైస్? ఏం చేస్తున్నది తెలుసు మీకు. చిన్నది అయినా కూడా ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఏమేం చేస్తుంది? డేటాని, ఏదైనా ఒక పేజ్, వెబ్సైట్ ఓపెన్ చేశారు, వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఓపెన్ చేసేసారు మీరు ఆల్రెడీ. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేసిన తర్వాత రోల్ ఓవర్ ఏం చేస్తుంది? రోల్ ఓవర్ అంటే ఏంటి? ఆ పేజ్ మొత్తం చూపిస్తుంది. ఓకేనా, పైకి కిందికి జరపడం కోసం. రోల్ ఓవర్ అంటే మూవ్ అప్ అండ్ డౌన్. ఓకే, స్క్రోల్, రోల్ ఓవర్. నెక్స్ట్, కమింగ్ టు పాయింట్ అండ్ క్లిక్. ఒక్క పర్టికులర్ లింక్ మీద మీరు పాయింట్ అవుట్ చేశారు, ఆ పాయింట్ని క్లిక్ చేయాలనుకుంటున్నారు. సో క్లిక్ చేయాలంటే మౌస్ని వాడుతున్నట్టే కావునా కదా? ఎస్, వీఆర్ యూజింగ్ ద మౌస్ టు పాయింట్ అండ్ క్లిక్. నెక్స్ట్, థర్డ్ వన్, డ్రాగ్ అండ్ డ్రాప్. సరే, ఇప్పుడు ఏదన్నా ఫైల్ డెస్క్టాప్ మీద ఉందమ్మా. సపోజ్ వన్ ఫైల్ ఈజ్ దేర్ ఆన్ డెస్క్టాప్. ఒక ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది, దాన్ని డ్రాగ్ చేసి పర్టికులర్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఓకే ఒక వేరే పర్టికులర్ లొకేషన్లోకి పంపించాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తారు? డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ని యూస్ చేసుకొని త్రూ ద మౌస్ ఓన్లీ, మౌస్తో మాత్రమే మీరు ఈ ఆప్షన్స్ని పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే, వితౌట్ మౌస్ యూ కెన్ పర్ఫామ్ దీస్ ఆపరేషన్స్. మౌస్ లేకుండా ఈ ఆపరేషన్స్ మీరు చేయగలుగుతారా?
నో, మౌస్ యొక్క ఆపరేషన్స్ కాబట్టి మౌస్లో ఇక్కడ మనం ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయలేమన్నమాట. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ మా. డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ అంటే ఏంటి? వన్ మోర్ ఆప్షన్ ఈజ్ దే. వాట్ ఈస్ అ డబుల్ క్లిక్? వాట్ ఈస్ అ డబుల్ క్లిక్? ఏం చేస్తారు? 2 సార్లు నొక్కాలనుకుంటున్నాను. 2 సార్లు నొక్కాలనుకోవడం కూడా కాదు, 2 సార్లు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ డేటా అనేది ఓపెన్ అవుతుంది ఫైల్. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఫైల్ ఆపరేషన్స్. ఏమేంటి బేసిక్ ఫైల్ ఆపరేషన్? అసలు ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ ఫైల్? వాట్ ఈస్ అ ఫైల్? మీరు ఒక డేటాని క్రియేట్ చేయాలనుకుంటున్నారమ్మా. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు అలా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవునా కదా? ఎక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు? ఎక్కడ పడితే అక్కడ సేవ్ చేసుకుంటే మీకు ఒక అర్థమవుతుందా? ఎక్కడ సేవ్ చేస్తాను ఏందనేది తెలీదు. సో ఫస్ట్ యూ షుడ్ క్రియేట్ ఏ ఫైల్ అంటే ఏంటి? నేమ్ అసైన్ చేయాలి. నువ్వు ఏదైతే డేటా ప్రిపేర్ చేసావో ఆ ప్రిపేర్ చేసిన డేటాకి నేమ్ అసైన్ చేసుకోవాలి. దాన్ని ఫైల్ అంటారు. అండ్ ఫోల్డర్స్ అంటే ఏంటి? ఏదైతే ఫైల్స్ను క్రియేట్ చేసావో వాటిని ఫోల్డర్స్లో కాపీ చేసి పెట్టుకుంటావు. ఎందుకు చేసుకుంటారు ఇలా? ఎందుకు చేసుకుంటారంటే వై యు ఆర్ యూజింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. ఓకేనా? డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఓకే, ఇటు కన్ఫ్యూజన్ ఉండదు. డైరెక్ట్గా డేటాని మీరు అవసరమైనప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఆల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ అ కంప్యూటర్ ఈజ్ కెప్ట్ ఇన్ అ ఫైల్స్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తామో అది మనం ఫైల్స్లో చేసుకుంటాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈచ్ ఫైల్ ఈజ్ గివెన్ అ ఫైల్ నేమ్ and has a file name extension that identifies the ఫైల్ టైప్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఆల్రెడీ. మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలన్నమాట. ఒక ఫైల్ నేమ్తో సేవ్ చేసుకుంటారు, బాగానే ఉంది. ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు అది డాక్యుమెంట్ కాబట్టి డాట్ అంటే నోట్ ప్యాడ్తో యూస్ చేసుకుంటున్నారు. అంటే డాక్యుమెంట్ కాబట్టి డాట్ టీఎక్స్టీ అన్న ఉంటుంది, డాక్ అని ఉంటుంది, ఎక్స్ఎల్సి ఈటీసీ. ఓకే, ఇలా ఈ ఫైల్స్ తోటి డాక్యుమెంట్స్ అనేవి సేవ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్, నోట్ ప్యాడ్ విల్ హ్యావ్ ద ఎక్స్టెన్షన్. నోట్ ప్యాడ్కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. టీఎక్స్టీ ఆల్రెడీ ఐ సైడ్. ఓకే, నోట్ ప్యాడ్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్టెన్షన్ టీఎక్స్టీ, డోc, ఎక్స్ఎల్ఎస్ అండ్ ఈటీసీ. ఓకేనా? ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఫైల్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ వన్, an image file usually has an extension .jpg. ఆ ఇమేజ్ ఫైల్కి ఏమంటుంది చెప్పండి? ఇమేజ్ ఫైల్కి .jpg. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు a sound file uses has a .mp3 player. సౌండ్ ఫైల్ mp3 ప్లేయర్ తోటి సేవ్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఫైల్స్. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, క్రియేటింగ్ ఏ ఫైల్ యూజింగ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ ఉబుంటూ. ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేస్తావు? అది విండోస్లో తెలుసు మీకు ఎలా చేయాలో. కమింగ్ టు ఉబుంటూ, అదొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, దాంట్లో నువ్వు ఎలా ఓపెన్ చేస్తావు టెక్స్ట్ ఎడిటర్ అనేది వీ కెన్ సీ నౌ. టు ఓపెన్ ఏ టెక్స్ట్ ఎడిటర్, టైప్ ఎడిటర్ ఇన్ ద సర్చ్ డైలాగ్ బాక్స్. నువ్వు టెక్స్ట్ ఎడిటర్ని, అదే నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలంటే డైలాగ్ బాక్స్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజన్. దాంట్లో ఏమని టైప్ చేస్తావు? ఎడిటర్ అని టైప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దెన్ డబుల్ క్లిక్ ద టెక్స్ట్ ఎడిటర్ ఆప్షన్. దిస్ విల్ ఓపెన్ ఏ బ్లాంక్ డాక్యుమెంట్. ఓకే, అలా ఎప్పుడైతే డైలాగ్ బాక్స్ ఎంటర్ చేస్తావో ఆటోమేటిక్గా డబుల్ క్లిక్ చేయాలి పర్టికులర్ టెక్స్ట్ ఎడిటర్ ఆప్షన్ మీద. ఏమవుతుంది? అప్పుడు ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇన్ విండోస్ యూ కెన్ ఓపెన్ ఏ నోట్ ప్యాడ్ అండ్ టైప్ ఇన్ ద నెక్స్ట్. ఓకే, విండోలో ఏం చేస్తారు? నోట్ ప్యాడ్ కింద సర్చ్ ఇంజన్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైతే టెస్ట్ ఎంటర్ చేయాలనుకున్నా ఆ టెస్ట్ని మీరు ఎంటర్ చేసేస్తారు. ఇది విండోస్లో యూస్ చేస్తాం అనమాట కామన్గా. నెక్స్ట్ చూడండి, ఇది ఉబుంటూలో వచ్చేసి దిస్ వన్ ఈజ్ ద ఉబుంటూ. హౌ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద text editor in Ubuntu operating system. Here search engine is there or not? Yes, in search engine you are typing the editor. In search engine లో మీరు ఏమని టైప్ చేశారు? ఎడిటర్ అని టైప్ చేశారు. ఆటోమేటికల్లీ ఇక్కడ ఏమని చూపిస్తుంది? టెక్స్ట్ ఎడిటర్ అని చెప్పేసి
కింద ఒక ఫోల్డర్ ఉంది. ఎస్ ఆర్ నో? ఉందా లేదా? దాన్ని డబుల్ క్లిక్ చేశారు. ఎస్ ఆర్ నో? దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా యూ కెన్ గెట్ దిస్ పేజ్. ఆటోమేటిక్గా ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పాను. సో దిస్ వన్ ఈజ్ అ బ్లాంక్ డాక్యుమెంట్. ఓకే, దిస్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద టెస్ట్ ఇంటూ ఇన్ అ డాక్యుమెంట్. మీరు ఆ డాక్యుమెంట్ లోపలికి, ఆ టెస్ట్ ఎడిటర్ లోపలికి డేటా ఎంటర్ చేసేసారు. హౌ యు ఆర్ గోయింగ్ టు సేవ్ ఎలా చేస్తారు? హౌ యు ఆర్ సేవ్ ఎలా చేస్తారు? ఫైల్స్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఫైల్స్లోకి వెళ్తారో కనిపిస్తుంది మీకు, టెస్ట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే ఫైల్స్ సేవ్ అని నొక్కుతారో ఆటోమేటిక్గా ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. టు సేవ్ ఏ డాక్యుమెంట్ జస్ట్ క్లిక్ ఆన్ ద సేవ్ మెనూ ఆప్షన్. టు సేవ్ చేసి మీరు డాక్యుమెంట్ సేవ్ చేయాలంటే ఏం చేయాలి? క్లిక్ ఆన్ ద సేవ్ మెనూ ఆప్షన్. ఓకే, దీంట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు వచ్చేసేసి ఆ డాక్యుమెంట్ ఏదైతే టెస్ట్ ఎడిటర్ ఉందో అది సేవ్ అయిపోతుంది. కానీ మీరు ఏం చేయాలి? దానికి ఒక ఫైల్ నేమ్ అసైన్ చేయాలి. స్పెసిఫై ద లొకేషన్ని స్పెసిఫై చేయాలి. అంటే ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత ఏం చేయాలి? ద నేమ్ ఆఫ్ ద ఫీల్డ్, ఆ ఫైల్కి ఒక నేమ్ని అసైన్ చేయాలి. దెన్ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. సపోజ్ ఇక్కడ నేను శాంపిల్ అని ఫైల్ నేమ్ ఇచ్చాను. అది టీఎక్స్టీ ఫైల్ అయితే టీఎక్స్టీ అని సేవ్ అవుతుంది. లేదు ఏదైనా ప్రోగ్రామింగ్ ఫైల్ అయితే .html అని సేవ్ అవుతుంది. లేదు జావా అని సేవ్ అవుతుంది. ఓకేనా? దిస్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ విల్ హ్యాపెన్ అవి ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ డిఫరెంట్ నోట్ ప్యాడ్ అదే టెస్ట్ ఎడిటర్ని చూసి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది ఇవి. కాకపోతే మీరు ఏం చేయాలి? ఫైల్ నేమ్ ఒకటి మీరు అసైన్ చేయాలి అండ్ లొకేషన్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో. నేను మీరు సేవ్ చేయాలనుకుంటే డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. అక్కడ ఆప్షన్ డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు సపరేట్ ఫోల్డర్ ఉంది మేడం, నేను ఆ ఫోల్డర్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే యూ కెన్ యూజ్ దట్ పర్టికులర్ ఫోల్డర్ నేమ్ అండ్ యూ కెన్ సేవ్. ఓకే, బై యూజింగ్ ద సేవ్. ఓకేనా? సేవ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మీరు ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ అనా ఇప్పుడు దాకా మనం in previous slide we discussed about how to open the notepad or text editor in Ubuntu operating system. Now we can see how we are going to open the ఇప్పుడు మనం చూద్దాం how we are going to open the notepad in Windows. మనం నోట్ప్యాడ్ని విండోస్లో ఓపెన్ చేయాలి. ఎలా? యూ జస్ట్ క్లిక్ ఆన్ ద 2 స్టెప్స్ ఉన్నాయి దీనికి. యూ జస్ట్ క్లిక్ ఆన్ ద సెర్చ్ బటన్స్. ఇక్కడ సెర్చ్ ఇంజన్ ఉంది. సెర్చ్ ఇంజన్లో యూ కెన్ టైప్ ద నోట్ప్యాడ్ ఆర్ డైరెక్ట్లీ ఇట్ విల్ షోస్ ద ఆప్షన్ చూపిస్తుంది. మీరు క్లిక్ ఆన్ దాని మీద సెలెక్ట్ చేసుకున్నారనుకో డైరెక్ట్గా నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోతుంది. ఇంకొక వే ఏంటి? విండోస్ బటన్లోకి వెళ్ళేసేసి ఏం చేయాలి? క్లిక్ ద స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆల్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? అక్కడ మీకు విండోస్ యాక్సెసరీస్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అది సెలెక్ట్ చేసుకుంటే ఏమొచ్చేస్తుంది? మీకు నోట్ ప్యాడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు ఓపెన్ ద నోట్ ప్యాడ్. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అనమాట నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ అని వస్తుంది. గో టు న్యూ. ఓకే, న్యూగా క్రియేట్ చేయాలనుకుంటే యూ షుడ్ ఓపెన్ ద న్యూ అండ్ సెలెక్ట్ ద టెస్ట్ డాక్యుమెంట్. అదే టైప్ ఆఫ్ టెస్ట్ డాక్యుమెంట్ మీరు చేసుకోవాలి. టెస్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి? నేను డేటా ఎంటర్ చేయాలనుకుంటాను కాబట్టి టెస్ట్ డాక్యుమెంట్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టెప్స్ ఫర్ ద how we are going to open the notepad in Windows operating system. To save the file save as ఆల్రెడీ మీకు చెప్పేసాను. ఫైల్ ఉంటుంది. ఫైల్లోకి వెళ్ళేసేసి సేవ్ నొక్కితే కొత్త ఫైల్స్ కాకుండా ఉన్న నేమ్ ఏదైతే నేమ్ పెట్టి మీరు ఆల్రెడీ ఓపెన్ చేస్తారో ఆ నేమ్తో సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న ఫైల్ని మళ్ళీ ఇంకొక ఫైల్ వేరే నేమ్ తోటి మీరు సేవ్ చేస్తున్నట్టు. ఇప్పుడు సపోజ్ నేహా అనే ఫోల్డర్ని మీరు సేవ్ చేస్తే ఏమవుతుంది? ఆ నేహాలో అలానే డేటా ఏదైతే అప్డేటెడ్ డేటా ఉందో దాన్ని సేవ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. అలా కాకుండా సేవ్ యాజ్ అని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నేహా ప్లేస్లో ఇంకొక నేమ్ వస్తుంది అనమాట. సపోజ్ నేహా సేవ్ యాజ్ అని కొట్టినప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఒక విండో ఓపెన్ అయిపోయి సేవ్ యాజ్ అన్నప్పుడు కింద నేహా పేరు బదులు ఏం పేరు యూజ్ చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నేహా విచ్ టైప్ ఆఫ్ ఫోల్డర్ నేమ్ యూ వాంట్ టు యాడ్ అని వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? మీరు ఏదైతే ఫైల్ సేవ్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫైల్ మీద నేమ్ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా మీరు ఆ ఫైల్ నేమ్ని అక్కడ అసైన్ చేసేసి యూ కెన్ సేవ్ అండ్ పర్టికులర్ డెస్టినేషన్. లొకేషన్ కంపల్సరీ నాన్న. ఓకేనా? ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ని మెన్షన్ చేయాలి. దెన్ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్.
సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎన్ని కాపీస్ ఉన్నట్టు, ఎన్ని ఫోల్డర్స్ చేసినట్టు, 2 ఫోల్డర్స్. సేవ్ యాజ్ అయితే 2 ఫోల్డర్స్ వస్తాయి. సేవ్ అంటే 1, సేవ్ యాజ్ అంటే వేరే ఫోల్డర్ నేమ్తో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను అని మీనింగ్. ఓకేనా? దిస్ ఈజ్ ద బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ నాన్న. దిస్ ఈజ్ ద బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.